జయరాం హత్య కేసులో మరో ఇద్దరు పోలీసులపై బదిలీ వేటు పడింది. జూబ్లీహిల్స్ సీఐ హరిశ్చంద్రారెడ్డి, బంజారాహిల్స్ సీఐ గోవింద్ రెడ్డిలను బదిలీ చేస్తూ హైదరాబాద్ సిపి ఉత్తర్వులు జారీ చేశారు. ఇంకా ఎంతమందిపై వేటు పడుతుందన్న విషయంపై ఆసక్తి నెలకొంది. గతంలో ఆదిబట్ల సీఐగా పనిచేసిన గోవింద్ రెడ్డితో రాకేష్ రెడ్డి సన్నిహిత స్నేహం చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు. జూబ్లీహిల్స్ సీఐ హరిశ్చంద్రారెడ్డితో హత్య ఘటనపై ఫోన్ చేస్తే నిర్లక్ష్యంగా వివరించినందుకు గాను బదిలీ వేటు వేశారు. జయరాం హత్య కేసు తెలంగాణ పోలీసు శాఖను కుదిపేస్తోంది. హత్య కేసులో నిందితుడుగా ఉన్న రాకేష్ రెడ్డి అలజడి సృష్టిస్తున్నాడు. ఇప్పటి వరకు 7 పోలీసులపై ఆరోపణలు రాగా 5 బదిలీ వేటు పడింది. గతంలో ఏసీపీ మల్లారెడ్డి, సీఐ శ్రీనివాసులు, సీఐ రాంబాబులను బదిలీ చేశారు. జయరాం హత్య కేసులో మరో ట్విస్ట్ తెర మీదకొచ్చింది. జయరాం ని చంపిన తర్వాత ఆ డెడ్ బాడీని తన 5 స్నేహితులకు చూపించాడు రాకేష్ రెడ్డి. పార్టీ చేసుకుందామని రమ్మని ఇంటికి పిలిచి డెడ్ బాడీని ఏం చేయాలో చెప్పండి అంటూ సలహాలు అడిగాడు. బాడీని చూసిన రాకేష్ స్నేహితులు అక్కడి నుంచి పారిపోయారు. ఇప్పుడిప్పుడే ఆ వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. రాకేష్ స్నేహితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు. పోలీసు ఆఫీసర్లతో మాట్లాడిన తర్వాత రాకేష్ రెడ్డి, జయరాం డెడ్ బాడీని నందిగామ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. నాగా, వెంకటేష్, శంకర్, సింగ్లను తన ఇంటికి పిలిచాడు రాకేష్ రెడ్డి. ఈ క్రమంలోనే ఆ 4 విచారిస్తున్నారు పోలీసులు. ఈ కేసులో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది, రాకేష్ రెడ్డి ఎవరెవరిని సంప్రదించాడు అన్న కోణంలో విచారణ సాగిస్తున్నారు పోలీసులు. విజయవాడలో స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. బీఆర్టీఎస్ రోడ్డులో ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపు తప్పి రోడ్డుపైనున్న వాహనాల్ని ఢీకొట్టింది. ప్రమాదంలో 3కి తీవ్ర గాయాలయ్యాయి. బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. కృష్ణా జిల్లా కృష్ణలంక కార్ యాక్సిడెంట్ పై దర్యాప్తు చేపట్టారు పోలీసులు. కార్ డ్రైవ్ చేస్తున్న మృతుడు నాగార్జున జేబులో గంజాయి గుర్తించినట్లు డీసీపీ అప్పలనాయుడు తెలిపారు. మద్యం, గంజాయి మత్తులో 140 కిలోమీటర్ల స్పీడ్లో కారు రైలింగ్ ని ఢీకొట్టడంతో అదుపు తప్పి నాగార్జున స్పాట్లో మృతి చెందాడు. ప్రమాదంలో గాయపడ్డ జానకీరామ్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. హరీష్, మరో యువతికి గాయాలయ్యాయి. నాగార్జునతో పాటు మిగతా 2 మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదంపై పూర్తి విచారణ చేసి బాధ్యతని అప్పలనాయుడు తెలిపారు. సీఎం హోదాలో కేసీఆర్ తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. తెలంగాణ ముఖ చిత్రాన్ని వివరిస్తూ ఎదుర్కొన్న సవాళ్లు, వాటిని అధిగమించిన తీరును వివరించారు. సంక్షేమ ఫలాలు తెలంగాణలో ప్రతి కుటుంబం అందుకుందన్న కేసీఆర్, అందుకే ప్రజలు మరోసారి టీఆర్ఎస్ కు పట్టం కట్టారన్నారు. బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, గీతా నేత కార్మికులు, వికలాంగులకు వచ్చే ఆసరా పెన్షన్ ని పెంచుతున్నట్లు ప్రకటించారు కేసీఆర్. ఎన్నికల హామీలో భాగంగా వృద్ధులు, వితంతువులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే 1000 రూపాయల పెన్షన్ ను 2016 రూపాయలకు పెంచారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తో బాల్య వివాహాలను గణనీయంగా తగ్గాయని, ఆడపిల్లలున్న పేద కుటుంబాలకు అండగా ఉంటున్నారని అన్నారు సీఎం కేసీఆర్. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్లకు బడ్జెట్లో 1450 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. మార్చి 12వ తేదీన జరిగే ఎమ్మెల్యే, కోట ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు గులాబీ దళపతి కేసీఆర్. ప్రస్తుతం మండలిలో సభ్యుడిగా ఉన్న హోంమంత్రి మహమూద్ అలీ మరోసారి మండలికి వెళ్లనున్నారు. ముందస్తు అంచనాల ప్రకారమే మహమూద్ అలీకి హోంమంత్రి ఇచ్చినట్లు తెలుస్తోంది. మిగిలిన 3 సభ్యులుగా ఎగ్గెం మల్లేష్, సేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్ను ఎంపిక చేశారు కేసీఆర్. మొత్తం 5 సీట్లకు ఎన్నిక జరగబోతోంది. 5వ సీటును మిత్రపక్షమైన ఎంఐఎంకు కేటాయించారు. 1-2 రోజుల్లో వీరు 4 నామినేషన్లు దాఖలు చేస్తారు. 5 అభ్యర్థుల్ని ప్రకటించడం వక్ర మార్గం కోసమే అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఒక ఎమ్మెల్సీ కోసం తాము పోటీ చేస్తామన్నారు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క. సీఎల్పీ సమావేశానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆదరణ సక్కు హాజరు కాకపోవడంతో వారి శిబిరంలో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం సభలో ఉన్న బలాన్ని అనుసరించి టీఆర్ఎస్ కు 4 మాత్రమే గెలిపించుకునే సామర్థ్యం ఉంది. అయితే 5వ సభ్యుని కూడా గెలిపించుకోవడానికి టీఆర్ఎస్ వ్యూహం తయారు చేసుకుంది. దీనికి ప్రతిగా కాంగ్రెస్ ఎలాంటి వ్యూహం రచించబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది. తొలి ప్రాధాన్యత ఓట్లతో 4, రెండో ప్రాధాన్యత ఓట్లతో 5వ వ్యక్తిని గెలిపించుకొని కాంగ్రెస్ కు ఛాన్స్ లేకుండా చేయాలన్నది గులాబీ దళం వ్యూహం. అంకెల మ్యాజిక్ తో 5 గెలిపించుకొని కాంగ్రెస్ కు మండలిలో స్థానం లేకుండా చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యంగా కనిపిస్తోంది.
ఖాళీ అవుతున్న 5 స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులను నిలపడం సరికాదంటున్నారు సీఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క. నలుగురిని గెలిపించుకునే బలమే ఉన్నప్పుడు 5వ అభ్యర్థిని నిలపడం అంటే తప్పుడు కార్యకలాపాలు చేస్తారని అనుకోవాల్సి ఉంటుందన్నారు బట్టి. తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా టీఆర్ఎస్ అధిష్టానం ప్రయత్నాలు ప్రారంభించింది. దీనికి సంబంధించి కాంగ్రెస్, మజ్లిస్, బీజేపీ పార్టీ నాయకులతో సంప్రదింపులు జరిపింది. ఎంఐఎం, బీజేపీ ఏకగ్రీవ ఎన్నికకు ఆమోదం తెలిపాయి. తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధాని మోదీపై మరోసారి నిప్పులు చెరిగారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి మోదీ మోసం చేశారని మండిపడ్డారు. హోదా ఇస్తానని ఆనాడు మోదీ చెప్పిన వేదికపైనే రాహుల్ ఈ విమర్శలు చేయడం చర్చకు తెరతీసింది. ప్రధాని అంటే దేశ ప్రజలకు ప్రతినిధి అని, కానీ దేశ ప్రజల తరపున ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీని మోదీ తుంగలో తొక్కారని రాహుల్ మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని స్పష్టం చేశారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్. హీరో నాగార్జున జగన్ తో భేటీ అయితే చంద్రబాబులో అసహనం ఎందుకు పెరిగిందో అర్థం కావడం లేదన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. నేర చరిత్ర ఉన్న వారిని ఎలా కలుస్తారని చంద్రబాబు మాట్లాడడం దారుణమన్నారు. నేర చరిత్ర ఉన్న వారంతా చంద్రబాబు చుట్టే ఉన్నారని, ఆయన కేబినెట్ లో మంత్రులు కూడా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి. కొండవీడు రైతు హత్య, చింతమనేని వీడియో, జగన్ లండన్ టూర్ విషయంలో చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయన్నారు. తన తప్పుల్ని ఇతరులకు ఆపాదించడం సీఎంకు అలవాటే అన్నారు శ్రీకాంత్ రెడ్డి. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ వస్తుందన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ప్రధాని మోదీ విశాఖ పర్యటన నేపథ్యంలో బహిరంగ సభ జరిగే రైల్వే గ్రౌండ్ ను పరిశీలించారు కన్నా. ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎన్నికల వేళ మోదీ విశాఖ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీకి కేంద్ర సాయాన్ని వివరించేందుకు మోదీ విశాఖకు వస్తున్నారని అన్నారు కన్నా. మార్చి 1వ తేదీన జరిగే ఉత్తరాంధ్ర సభకు ప్రజలు హాజరై సక్సెస్ చేయాలన్నారు. రాష్ట్రానికి 50 కోట్ల రూపాయలు ఇస్తే ఆ మొత్తాన్ని బాబు జన్మభూమి కమిటీలకు పంపారని విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు స్టిక్కర్ బాబుగా మారిపోయారన్నారు బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు స్టిక్కర్లు వేసుకుని తడవిగా ప్రచారం చేసుకుంటున్నారంటూ విమర్శించారు. అన్నదాత సుఖీభవ పథకం వల్ల రైతులకు ఎలాంటి మేలు జరగడం లేదని ఆరోపించారు జీవీఎల్. టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కడప జిల్లా మైదుకూరు అసెంబ్లీ సీటు కన్ఫర్మ్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు అనంతరం మైదుకూరు స్థానాన్ని తనకు కేటాయించినట్లు సుధాకర్ యాదవ్ తెలిపారు. వివాదాలు లేని చోట ముందస్తుగానే అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నారు బాబు. 2014 ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ తిరిగి అవకాశం కల్పించడం పట్ల సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు సుధాకర్ యాదవ్. నియోజకవర్గ ప్రజలతో మమేకమై పార్టీ విజయానికి కృషి చేస్తానన్నారు. మైదుకూరు సీటు తనకేనంటూ డీఎల్ రవీంద్రారెడ్డి చేసిన ప్రచారాలు అవాస్తవమని పుట్టా తేల్చి చెప్పారు. తమ కుమార్తెకు సీటు ప్రకటించారంటూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా అధినేత చెప్పకుండా జలీల్ ఖాన్ సొంతంగా ఎలా ప్రకటించుకుంటారని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రకటిస్తే కలిసి పనిచేయాలని తమకు కూడా చెప్పేవారని అన్నారు నాగుల్. జలీల్ గతంలో కాంగ్రెస్, వైసీపీలో పనిచేశారన్న నాగుల్ ఇప్పుడు టీడీపీలోకి వచ్చారని గుర్తు చేశారు. టీడీపీ సిద్ధాంతాలు జలీల్కు తెలియవని విమర్శించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటు విషయమై నాగుల్ మీరా చేసిన వ్యాఖ్యలను ఖండించారు టీడీపీ నేత జలీల్ ఖాన్. చంద్రబాబు చెబితేనే తమ కూతురుకు సీటు వచ్చిందని ప్రకటించినట్లు తెలిపారు. నాగుల్ మీరాకు ఏవైనా ఇబ్బందులుంటే బాబుతో మాట్లాడుకోవాలి తప్ప బహిరంగ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. తెలంగాణ సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష జరిపారు మంత్రి ఈటెల. ప్రభుత్వ హాస్పిటల్స్ లో కేసీఆర్ కిట్స్ అందిస్తున్నామన్న ఈటెల వైద్య రంగంపై ప్రజలకు విశ్వాసం కలిగిస్తున్నామని ప్రకటించారు. పేదలు ఆరోగ్యరీత్యా అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు ఈటెల. ఓటమి భయంతో చంద్రబాబులో అసహనం పెరుగుతోందన్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. జగన్ విదేశీ పర్యటన హవాలా డబ్బు కోసమే అని టీడీపీ నేతల ఆరోపణల్ని ఆయన ఖండించారు. తెలంగాణలో ఆస్తులున్న వారిని జగన్ భయపెట్టగలిగితే సుజనా, గల్లా, సీఎం రమేష్ల పరిస్థితి ఏ విధంగా ఉండేదో ఆలోచించాలన్నారు. హైదరాబాద్ లో నుమాయిష్ ముగిసింది. ముగింపు కార్యక్రమానికి హాజరైన తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నుమాయిష్ నుంచి మంచి ప్రచారం కల్పించిన టీవీ9 రిపోర్టర్ గీతకు బెస్ట్ కవరేజ్ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా టీవీ9 ఛానల్ కు అభినందించారు.
79 సంవత్సరాల నుంచి నుమాయిష్ ఎంతో మందికి ఉపాధి కల్పించింది అన్నారు పోచారం. ఈ ఎగ్జిబిషన్ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందడం హైదరాబాద్ నగరానికి గర్వకారణమన్నారు. ఇక్కడ వచ్చిన లాభాలతో 18 విద్యా సంస్థలు నడపడం నిజంగా అభినందనీయమన్నారు. దేశాన్ని విదేశీ శక్తుల నుంచి కాపాడాలనే ఉద్దేశంతో భారత సైన్యంలో చేరామన్నారు ఇండో పాక్ వార్ వెటరన్స్. రాజ్యాంగంలో లేకున్నా ఎంపీలు ఎమ్మెల్యేలకు జీవితాంతం పెన్షన్ ఇస్తున్నారు. ఎంపీ ఎమ్మెల్యేల జీతాలు ఇష్టం వచ్చిన రీతిలో పెంచుకున్నా అడిగే నాదుడు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న 30 మందికి మెడికల్ ఫెసిలిటీ ఇవ్వలేని స్థితిలో మన ప్రభుత్వాలు ఉన్నాయని ఇండో పాక్ వార్ వెటరన్స్ అన్నారు. యుద్ధం వచ్చినప్పుడు దేశం అంతా సైనికులను గుర్తు చేసుకోవడం కాదు, అన్ని వేళలా వారిని కాపాడుకోవాలన్నారు. విద్యుత్ ఛార్జీల్లో, డిమాండ్ ఛార్జీల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలాంటి పెరుగుదల లేదని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ప్రకటించింది. రైల్వే ట్రాక్షన్ టారిఫ్లో యూనిట్ ధర ₹3.50 నుంచి ₹3.75 పెంచింది. పరిశ్రమలకు పీక్ టైమ్ ఆఫ్ డే ఛార్జీలు ₹5 నుంచి రూపాయికి తగ్గించింది. తూర్పు దక్షిణ పంపిణీ లైసెన్స్దారులు 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఏఆర్ఆర్ ఎఫ్పీటీలలో ₹8,924 కోట్ల లోటు చూపించింది. సీసీఎంబీ వ్యవస్థాపకులు డాక్టర్ పుష్పమిత్ర భార్గవ జన్మదినం సందర్భంగా తార్నాక సీసీఎంబీలో సదస్సును ఏర్పాటు చేశారు. పొగాకు నియంత్రణపై ఏర్పాటు చేయాల్సిన మార్గదర్శకాలు, దీని ప్రసార సాధనాలు ఏ విధంగా ప్రోత్సహిస్తున్నాయో గుర్తించి ప్రజలకు వివరించాలన్నారు వక్తలు. అల్వాల్ భాష్యం హైస్కూల్లో విద్యార్థిని పేరెంట్స్ ఆందోళనకు దిగారు. 1వ తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన స్కూల్ బస్ డ్రైవర్ సంతోష్ తీరుపై పేరెంట్స్ బగ్గుమన్నారు. ప్రిన్సిపల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే విషయమై అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్రైవర్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్పై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రిన్సిపల్పై కూడా కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పేరెంట్స్. 4 లీటర్ సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సందడి చేశారు నిర్మాత ఉదయ్. ఇంజనీరింగ్ విద్యార్థులకు సినిమా బాగా కనెక్ట్ అవుతుందన్న ఉదయ్ యూత్ కి మంచి మెసేజ్ ఇస్తుందన్నారు. యూత్ కి నచ్చిన అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయన్నారు. ప్రముఖ సినీ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 100కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు కోడి రామకృష్ణ. చివరగా అవతారం సినిమాకు దర్శకత్వం వహించారు. మొత్తం 10 నంది అవార్డులు అందుకున్నారు కోడి రామకృష్ణ. 2 ఫిల్మ్ఫేర్ అవార్డులతో పాటు 2012లో ప్రతిష్టాత్మకమైన రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్నారు. నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డికి చెందిన దాదాపు అన్ని సినిమాలకు ఆయనే దర్శకత్వం వహించారు. దాసరి నారాయణరావు ప్రియ శిష్యుడిగా పేరు పొందిన కోడి రామకృష్ణ వివిధ బ్యానర్లపై సినిమాలను రూపొందించి గురువుకు తగ్గ శిష్యుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇటీవల కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి సినిమా సంచలనం సృష్టించింది. 100కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ లేని లోటు తీర్చలేనిదన్నారు సినీ ప్రముఖులు. ఆయన తీసిన సినిమాల్లో 70% పైగా హిట్ సినిమాలేనని తెలిపారు. తమను శిష్యులుగా కాకుండా సోదరులుగా చూసేవారని చెబుతున్నారు. ఇండియన్ రైల్వే సీనియర్ నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు విశాఖలో ప్రారంభమయ్యాయి. ఈ నెల 28 వరకు జరిగే ఈ పోటీల్లో మహిళలు, పురుషుల విభాగాల్లో పోటీలుంటాయి. రైల్వే డీఆర్ఎం ముకుల్ శరణ్ పోటీల్ని ప్రారంభించారు.